శ్రీరామ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పిలవాలనా, రేవంత్ ఖాన్ అని పిలవాలనా, లేకపోతే ఇంకేదైనా మారిండో పిలవాలనో ఒక్క జూబ్లీహిల్స్ గెలవగానే ఎత్తి కళ్ళకెక్కి హిందూ దేవతల మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ తరఫున రేవంత్ రెడ్డి నీకన్నా ముందున్నోడు ఒక్కడు ఆ గద్ద ముక్కతను కేసీఆర్ ఇట్లనే హిందుగాళ్ళు బొందగాళ్ళు అన్నారు. బొంద పెడితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా రాజకీయం చేసే పరిస్థితి లేదు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని నిన్న నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతావా రేవంత్ రెడ్డి? ఏ హనుమంతుడు నువ్వు ముట్టలే హిందూ కడుపులా? నీ అయ్య హిందూ కాదా? నీ తల్లిదండ్రులు హిందువులు కారా? నోటికి వచ్చినట్టు మాట్లాడతావా దేవతల మీద? ఏమంత కవరం వచ్చిందా? ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కళ్ళు నెత్తికెక్కి హిందూ దేవతల మీద ఏది పడితే అది మాట్లాడుతూ నువ్వు హిందూ దేవతలు కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు భారతదేశం అంతుండే, ఇప్పుడు భారతదేశం కాదు, కేవలం ఒక మతానికి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో ఇవాళ వాళ్ళని బొందబెట్టిరు. యాడైతే ఒక మతం ఎక్కుందో ఆడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంతే తప్ప రేపు ఆ మతస్థులు కూడా కళ్ళు తెరిచి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టినప్పుడు మీరు విదేశీయుల చేతుల కీలు బొమ్మ ఇప్పటికే ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళ ప్రతినిధులుగా మిగిలిపోతారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ హిందూ దేవతల మీద తప్పుగా మాట్లాడిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యము సెక్యులర్ అని మాట్లాడేటోళ్ళు, సెక్యులర్ అంటే హిందువులను వ్యతిరేకించుడా? సెక్యులర్ అంటే ఒక మతాన్ని కాపాడుకోనుడా? నీకేమవసరం వచ్చిందని చెప్పి అడుగుతున్నాను నేను. ఇవాళ ఆంజనేయుడు మా అందరి దైవం, నువ్వు ఆయన గురించి మాట్లాడతావా? నీ పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ఎల్లమ్మ తల్లిని మొక్కుతాడు. అడుగో మహేష్ కుమార్ గొడ్డి, ఎల్లమ్మ అంటే ఏందో కోసుకుడు దావత్ చేసుడు కాదు. నా గౌడ కులస్తులను నా హిందువులను కాపాడే దేవత ఎల్లమ్మ. పోచమ్మ గురించి నీ బిడ్డ పెళ్లి చేసినప్పుడు పోయినావు కదా, పోషం పండుగ చేసినావు కదా, అప్పుడు గుర్తురాలే? ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడి గుర్తొస్తున్నా? ఇప్పుడు కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి, పిచ్చి పిచ్చి వేషాలు మానేసి బహిరంగ క్షమాపణ చెప్తావా, ముఖ్యమంత్రి పదవి వదులుకుంటావా నువ్వే నిర్ణయించుకో. కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులకు చెప్తున్నా, ఇంకా ఎన్నిసార్లు ఆ రాహుల్ ఖాన్, ఈ రేవంత్ ఖాన్, ఇంకా ఎంతమంది ఖాన్ల పరిపాలన మీరు నడుస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు. మొన్న కేసీఆర్ మీద కోపంతో మీకేదో నమ్మకంతో ఓటేసారు, కానీ మీ మీద ప్రేమతో వేయలేదు. ఇవాళ చెప్తున్నా నేను, గ్రామాలకు వెళ్తే మిమ్మల్ని చీకొడుతున్నారు, ఏం చేసిరని అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రి కాని మంత్రులు వేరే పార్టీలకేంచి మనుషులను తెచ్చుకొని నిలబెట్టుకునే స్థాయి ఇలా కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వారి వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే విధంగా, అలాగే అతను క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ అందులో ఎవడైనా హిందూ ఉంటే వాడు రేవంత్ రెడ్డి తొలగించేందుకు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరొక్కసారి బీజేపీ తరఫున హెచ్చరిస్తున్నాం. హిందువుల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చాలామంది దిష్టి బొమ్మ తీసుకొచ్చారు. చెప్పినాం, హిందువులు వ్యతిరేక మాట్లాడేటోడు తగలబెట్టేది ఎవరిని? హిందువులు. రేవంత్ రెడ్డి అనేటోడు ఇలా రేవంత్ ఖాన్గా మారిండు కాబట్టి ఆ దిష్టి బొమ్మ కూడా తగలబెట్టేది లేదని అలా వాడేసి వచ్చడం లేదు. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే హిందువులు ఊరుకోరు. హిందూ సమాజానికి చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈ రేవంత్ రెడ్డి లాంటి నాయకులు, రాహుల్ ఖాన్ లాంటి నాయకులు కళ్ళు తెరిచే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాల్సిందిగా, హిందువులంతా ఐక్యమత్యంగా ఉండాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.